హాయ్ అండి. ఈరోజు రెసిపీ బియ్యపట్టు అండి. చాలా బాగుంటాయండి బియ్యపట్టులో. బియ్యపిండి తీసుకొని రుచికి సరిపడా సాల్ట్ తీసుకొని కలిపేసుకోవాలి. చూడండి బాబు ఎలా కలుపుతున్నాడో. దోశ పిండిలా కలిపేసుకోవాలి. వాళ్ళ మమ్మీకి హెల్ప్ చేస్తున్నాడండి. చాలా బాగా కలుపుతుండు పిండి. వెరీ గుడ్. చూడండి. స్టవ్ వెలిగించి పెనం పెట్టేసేయాలండి. పెనం పెట్టేసి లైట్గా ఆయిల్ రాసేయాలి పెనానికి. ఆయిల్ రాసేసి అట్టు వేసేయాలి. బాగుంటాయండి అట్లు. అప్పుడప్పుడు మనము నైట్ టిఫిన్కి పెట్టడము మర్చిపోతాము. ఇడ్లీ దోశకి అయితే మనం నైటే పెట్టేసుకోవాలి. అలాంటప్పుడు పని హడావుడిలో మర్చిపోయి టిఫిన్కి పెట్టలేదే అనుకుంటాము. అలాంటప్పుడు బియ్యపిండి ఉంటే సరిపోతుంది. మార్నింగ్ మనము బియ్యపిండి కలిపేసుకొని వేసుకోవచ్చండి. వీటికి చట్నీ కూడా అవసరం లేదు. ఎల్లిపాయ మిరం ఉంటే సరిపోతుంది. ఎల్లిపాయ మిరం కాంబినేషన్ అండి బియ్యపట్టుకి. బాగుంటాయండి. నాన్ వెజ్లోకి కూడా బాగుంటాయి. చూడండి అట్టు రెడీ. రెడీ అండి అట్టు. చాలా బాగుంటాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నాకు సపోర్ట్ ఇవ్వండి. చూడండి బాబు. ఈ బాబుకి బియ్యపట్టు అంటే చాలా ఇష్టం అండి. చాలా ఇష్టంగా తింటాడండి బియ్యపట్టు. సూపర్. థ్యాంక్ యూ.